వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కావలిలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 160 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా హిందూ శ్మశాన వాటిక సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతోందన్నారు. ఇల్లు, షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో కావలి 1 టౌన్లో పూనూరు వారి వీధి, ఆ వీధిలో 23వ తేదీ ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి పేరూరి కల్పన వైఫ్ ఆఫ్ రమేష్ అనే వాళ్ళ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. వాళ్ళు మామూలుగా కింద పక్క వ్యాపారం చేస్తారు, బట్టల వ్యాపారం. అక్కడే బీరువా కూడా ఉంటుంది. ఆ బీరువాలో బంగారు ఆభరణాలు, డబ్బులు ఉంటాయి. తర్వాత రాత్రి 10 పైన పై అంతస్తులో పోయి పడుకుంటారు. ఇది గమనించిన దొంగలు 23వ తేదీ ఫిబ్రవరి రాత్రి ఇంట్లో లాక్ బ్రేక్ చేసి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి దాదాపు 160 గ్రాముల బంగారు, తర్వాత నియర్లీ 1 కేజీ వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు కూడా దొంగిలించడం జరిగింది. ఈ బంగారు ఆభరణాలు కూడా 11 రకాలు ఉన్నాయి. నల్ల పూసల దండ, కెంపుల్ సెట్టు, బంగారు డాలర్, పచ్చ పూసల దండ, కమ్మలు 6 జతలు, తర్వాత ఈ రకంగా మొత్తం టోటల్గా చౌకర్ ఒకటి, సాదా చైన్ ఒకటి, టోటల్గా 11 రకాల ఐటమ్స్ 160 గ్రాములు ఉంటాయి. దీని విషయంగా కావలి 1 టౌన్లో SHO ఫిరోజ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 24వ తేదీ ఫిబ్రవరి 24వ తేదీ. తర్వాత మా ఎస్పీ మేడం, మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజన్ల గారి ఆదేశాల ప్రకారము స్పెషల్ టీంను ఫామ్ చేసాము. ఆ టీంలో మన ఎస్ఐ సుమను, స్టాఫ్, తర్వాత మన ఫిరోజ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మేడం ఆదేశాల మేరకు ఇంట్రెస్ట్గా ఒక టీం ఏర్పాటయ్యి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మాకు సాలేటి లక్ష్మణరావు, తండ్రి శ్రీనివాసులు, కిట్కో హౌసెస్ మద్దూరుపాడు కావాలి అనే అతను, దేవరకొండ ప్రేమకుమార్, తండ్రి పెరుమాళయ్య 34 సంవత్సరంలో, ఎస్టీ ఇరుకల, గట్టుపల్లి వారి వీధి కావాలి, వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. మా ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వాళ్ళని ఈరోజు సాయంత్రం, అంటే మార్చి 1వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో హిందూ శ్మశాన వాటిక వద్ద వాళ్ళిద్దరిని వెళ్తుండగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళ ద్వారా ఈ బంగారు ఆభరణాలు కూడా అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విషయంగా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మనం రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ రికవరీకి సంబంధించి మా పైన ఆఫీసర్లు కానీ అందరూ కూడా సిఐ గారిని, ఎస్ఐ గారిని, స్టాఫ్ను కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దీనిలో కానిస్టేబుల్స్ రవీంద్ర, శివ, కిషోర్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఎస్పీ మేడం గారు రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంగా నేను పబ్లిక్కి తెలియజేయడం ఒకటే చెప్తున్నా,